హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మామిడికాయ పప్పు ఎలా చేయాలో చూద్దామండి. దానికోసం ఒక గ్లాస్ పప్పు తీసుకున్నాను. అలాగే వాటర్ పోసుకొని మనం పప్పుని శుభ్రంగా కడుక్కోవాలి. మనం ప్రెషర్ కుక్కర్ని తీసుకొని ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న పప్పుని కుక్కర్లో వేసుకుందాం. మీరు మొదటిసారిగా నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నేను చేసే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తాయి. అలాగే కామెంట్స్ పెట్టడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ఒక గ్లాసు పప్పు తీసుకున్నాం కదా, 2 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. తెలంగాణ స్టైల్లో మామిడికాయ పప్పుని ఇలా చేయండి, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని వేసుకుందాం. కొంచెం పసుపుని యాడ్ చేసుకుందాం. అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తుంటారు. ఇప్పుడు కొంచెం కారం యాడ్ చేద్దాం. కానీ తెలంగాణ స్టైల్లో మాత్రం ఇది కరెక్ట్ పద్ధతి అండి. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఈ ఆయిల్ వేయడం వల్ల పప్పు ఉడికించుకునేటప్పుడు ఎసురు అనేది పొంగకుండా ఉండడానికి ఆయిల్ వేస్తున్నామండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేద్దాం. మూత పెట్టేసి దీన్ని స్టవ్ మీద 4 విజిల్స్ వచ్చేదాకా ఉంచాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టి 4 విజిల్స్ రావాలండి. ఇప్పుడు ఆవిరి పోవడానికి మనం ఒక చిన్న గరిటె తీసుకొని దాన్ని విజిల్ని పైకంటే ఆవిరి అనేది పైకి వెళ్తుంది. ఇప్పుడు మూత తీసేద్దాం. చూడండి పప్పు ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో. 4 విజిల్స్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు పప్పు గుత్తి తీసుకొని పప్పుని ఎనుపుకుందాం. ఇలా మెత్తగా సాఫ్ట్గా అయ్యే వరకు ఎనుపుకోవాలి. కొంచెం సాల్ట్ యాడ్ చేద్దాం. మన రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి. ఇది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఒక చిన్న కడాయి తీసుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకుందాం. అలాగే 2 వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాం. ఈ వెల్లుల్లి రెబ్బలు వేయడం వల్ల పప్పు టేస్ట్ బాగుంటుంది. అలాగే కరివేపాకు, ఎండుమిర్చి వేసేసుకుందాం.
ఇప్పుడు ఈ పోపు మిశ్రమాన్ని మనం పప్పులో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకుందాం. అంతేనండి, ఎంతో రుచికరమైన తెలంగాణ స్టైల్ మామిడికాయ పప్పు రెడీ అయింది.